ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అలాగే నారా లోకేష్ కీలక పాత్ర పోషించారు. గత ప్రభుత్వంపై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకతను సమర్థవంతంగా ఎండగట్టడమే కాకుండా పాలనలో వచ్చిన లోపాలను ప్రజల ముందుంచడంలో కూడా ఈ నేతలు ముందున్నారు. ప్రజల్లో నమ్మకాన్ని కలిగించడంలో అధినేతలు కీలకంగా వ్యవహరించారు. కొన్ని ప్రాంతాల్లో అభ్యర్థుల వ్యక్తిగత ప్రభావం లేకపోయినా పార్టీ తరపున గెలుపు సాధ్యమైంది. అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది ఎమ్మెల్యేల ప్రవర్తన పార్టీకి ప్రతికూలంగా మారుతున్నాయని చంద్రబాబు గమనించారు. ఇక పాలనపై దృష్టి పెట్టాల్సిన సమయంలో వివాదాస్పద నిర్ణయాలతో పార్టీకి డ్యామేజ్ చేస్తున్నారని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీకి డ్యామేజ్ తెప్పించేంతగా ఎవరు వ్యవహరిస్తున్నారు? గాడి తప్పేలా పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయి? ప్రజాపాలన దిశగా అడుగు వేయాల్సిన నేతలు ఏం సాధిద్దామని పక్క చూపులు చూస్తున్నారు. సొంత నేతలతోనే సతమతమయ్యేలా దారి తీస్తున్న ఆ పరిస్థితులేందో ఇప్పుడు చూద్దాం. అధికారంలో ఉన్నామన్న అహంకారంతో నోటికొచ్చినట్టు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం అనే ధోరణికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పూర్తిగా వ్యతిరేకం. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు ప్రాధాన్యమిస్తూ ప్రతి నేత, ప్రజాప్రతినిధి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, దానిపై పదే పదే స్పష్టమైన సందేశం ఇస్తూ ఉంటారు. ప్రత్యర్థులపై విమర్శలు కూడా హుందాతనంతో ఉండాలన్నది ఆయన రాజకీయ ధోరణి. గత వైసీపీ ప్రభుత్వంలో కొందరు నేతలు వ్యవహరించిన తీరుతో విసిగిపోయిన ప్రజలు చంద్రబాబు నడిపిన వ్యవస్థను చూసి ఊపిరి పీల్చుకున్నారని చెప్పొచ్చు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని దశల్లో కేడర్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయినప్పటికీ కార్యకర్తలకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తూ వ్యక్తిగత విషయాలకు తావు లేకుండా ఉండేందుకు చంద్రబాబు నిరంతరం శ్రమిస్తున్నారు. ఇటీవల టీడీపీకి చెందిన ఓ కార్యకర్త అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో కూటమి ప్రభుత్వం వెనకాడలేదు. ఈ పరిణామాలన్నీ చంద్రబాబు, జగన్ మధ్య ఉన్న రాజకీయ తేడాలను గుర్తించేలా ప్రజల్లో మరింత స్పష్టంగా చర్చకు తెచ్చాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే ఓవర్ యాక్షన్కు పాల్పడి పార్టీని, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టిన నేతలతో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ పేరు ముందొస్తుంది. పార్టీ సహచరులపై తీవ్ర ఆరోపణలు చేయడమే కాకుండా రాజీనామా చేస్తానని అల్టిమేటం ఇవ్వడం టీడీపీ అధినేత చంద్రబాబుకు తీవ్ర అసహనాన్ని కలిగించింది. కొలికపూడి తీరుపై పార్టీ అంతర్గతంగా ఫిర్యాదులు వెల్లువెత్తడంతో చివరకు ఆయనను క్రమశిక్షణా కమిటీ ఎదుట హాజరయ్యేలా పరిస్థితులు దారితీశాయి. 10 నెలల కాలంలో ఎమ్మెల్యే వ్యవహారాలన్నింటినీ తన డెస్క్పై ఉంచాలని చంద్రబాబు ఆదేశించడమే కాకుండా పార్టీకి హాని కలిగించే వ్యాఖ్యలు, చర్యలను తట్టుకోబోమన్న సంకేతాన్ని మిగిలిన ఎమ్మెల్యేలకు పరోక్షంగా ఇచ్చినట్లయింది. పార్టీ క్రమశిక్షణ, నాయకత్వం, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే అంశంగా ఇది మారింది. అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లాలని సూచించినప్పటికీ కొలికపూడి తీరులో మార్పు కనిపించకపోవడం, బహిరంగ విమర్శలకు తావివ్వవద్దని హెచ్చరికలను పట్టించుకోకపోవడం అధిష్టానాన్ని ఆందోళన కలిగించింది. ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత అంత కనిపించకపోయినా రాజకీయంగా వైసీపీ నేతలు విమర్శలు చేయడం కొనసాగుతోంది. కానీ టీడీపీ నేతలే కొన్ని సందర్భాల్లో గీత దాటుతున్న తీరు పార్టీ అధిష్టానాన్ని ఆందోళనకు గురిచేసింది. క్రమశిక్షణతో వ్యవహరించని ప్రజాప్రతినిధులను ప్రజలు గౌరవించరని, పార్టీ కూడా సహించదని చంద్రబాబు మరోసారి స్పష్టంగా హెచ్చరించారు. వివాదాస్పద ప్రవర్తనలే ఈ పరిస్థితులకు దారితీశాయి. ఇటీవల మంత్రులు, ఎమ్మెల్యేలు అందుబాటులో ఉన్న సమయంలో జరిగిన సమావేశంలో గాడి తప్పుతున్న నేతలపై చంద్రబాబు మాట్లాడుతూ తాను ఇప్పటికే ఒకసారి హెచ్చరించానని, మార్పు లేకపోతే రెండోసారి చెబుతానని, మూడోసారి మాత్రం కఠినంగా వ్యవహరిస్తానని గట్టిగా హెచ్చరించారు. పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మాట్లాడడం, వ్యక్తిగత విషయాల్లో తలదూర్చడం, అధిష్టానానికి తెలియకుండా నిర్ణయాలు తీసుకోవడం సరికాదని హితవు పలికారు. కూటమి బలంగా ఉండాలంటే ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. సమన్వయకర్తలు, ఇన్ఛార్జీ మంత్రులు ఈ విషయాన్ని ఎమ్మెల్యేలకు స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పాలని సూచించారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఇటీవల పార్టీ ఎమ్మెల్యేల తీరుపై
తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అందుకు వైరల్ అయిన ఈ ఆడియోనే కారణం. వార్ 2 సినిమా విడుదల సమయంలో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఓ ఆడియో లీక్ అయింది. లోకేష్ బాబుపైనే కామెంట్స్ చేస్తావా, అనంతపురంలో ఎన్టీఆర్ సినిమా ఎలా ఆడుతుందో చూస్తా అన్నట్లు ఆడియోలో వినిపించడంతో ఎన్టీఆర్ అభిమానులు తీవ్రంగా స్పందించారు. అయితే ఎమ్మెల్యే వెంటనే తనకు ఆడియోతో సంబంధం లేదని అభిమానులకు సారీ చెబుతూ వీడియో విడుదల చేసినా అభిమానులు శాంతించలేదు. పార్టీకి తలనొప్పిగా మారే ప్రవర్తనను చంద్రబాబు ఖండించారు. అసలు ఆ పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయన్న దానిపై స్వయంగా ఆరా తీసి పార్టీకి నష్టం కలిగించే వ్యాఖ్యలు, చర్యలు సహించబోమని స్పష్టం చేశారు. దగ్గుబాటి ప్రసాద్తో పాటు మరో 2 ఎమ్మెల్యేలకు కూడా చంద్రబాబు గట్టి వార్నింగ్ ఇచ్చారని పార్టీ క్యాడర్లో చర్చ నడుస్తోంది. ప్రజా పనుల్లో భాగస్వాములుగా ఉండాలి కానీ వ్యక్తిగత విమర్శలతో పార్టీకి ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని సంకేతాలు పంపారు. ఈ ఘటన పార్టీకి, అభిమానులకు, కార్యకర్తలకు ఒక హెచ్చరిక. రాజకీయాల్లో మాటల విలువ ఎంత ఉందో, బాధ్యత ఎంత అవసరమో మరోసారి గుర్తు చేసింది. ఇటీవల పులివెందుల ఒంటిమిట్ట ఉప ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. ఈ విజయాన్ని కూటమి నేతలందరూ మార్గదర్శకంగా తీసుకోవాలని ఇటు చంద్రబాబు, అటు పవన్ కళ్యాణ్ తమ క్యాడర్కు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. బీజేపీ నేతల్లోనూ ఈ ఫలితాలు కొత్త ఉత్సాహాన్ని నింపాయి. రానున్న సంస్థాగత ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ పరిపాలనలో మరింత క్రమశిక్షణ, బాధ్యత అవసరమని టీడీపీ అధినేత భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీకి చెడ్డ పేరు తెచ్చే వ్యాఖ్యలు, ప్రవర్తనలపై అధిష్టానం గట్టిగా స్పందిస్తోంది. అభివృద్ధి అనేది నేరుగా కనిపించదు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తేనే ప్రజలకు అర్థమవుతుంది. కానీ కొంతమంది ఎమ్మెల్యేలు ఇతరత్రా అంశాలతో పార్టీకి ప్రతికూలంగా మారుతున్న తీరు చంద్రబాబును ఆందోళనకు గురి చేస్తుంది. ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం పెరగాలంటే ప్రతినిధుల ప్రవర్తన కూడా అంతే స్థాయిలో ఉండాలి. పార్టీకి చెడ్డ పేరు తెచ్చే చర్యలను అణిచివేయడం ద్వారా కూటమి పరిపాలనకు బలమైన పునాది వేయాలన్నది అధిష్టాన లక్ష్యంతో తెలుస్తోంది. ఎమ్మెల్యేలు పార్టీ గీతలు దాటి ప్రవర్తించడం చంద్రబాబుకు అసహనాన్ని కలిగిస్తోంది. ఇప్పటికే పలు సందర్భాల్లో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ మా రూటే సపరేటు అన్నట్లుగా వ్యవహరిస్తున్న కొందరు ఎమ్మెల్యేలు పార్టీ క్రమశిక్షణను తుంచేస్తున్నారని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సీనియర్ నేతలు పార్టీ విధానాలకు అనుగుణంగా పనిచేస్తున్నప్పటికీ ఎన్నికైన ఎమ్మెల్యేలు గాడి తప్పుతున్నారని స్వయంగా చంద్రబాబు వారితో ముఖాముఖిగా మాట్లాడారు. ఇప్పటి వరకు 35 మంది ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశమై పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలన్న దిశగా హితవు పలికారు. పార్టీకి ఉన్న ప్రజాదరణను గౌరవిస్తూ కష్టపడ్డ తెలుగు తమ్ముళ్లకు ప్రాధాన్యమివ్వాలని సూచించినా కొంతమంది ఎమ్మెల్యేల్లో మార్పు కనిపించకపోవడంతో చంద్రబాబు నేరుగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తరచూ ఎమ్మెల్యేలకు హెచ్చరికలు జారీ చేయడం వెనుక ఉన్న ఉద్దేశం ఒకటే, పార్టీ క్రమశిక్షణను కాపాడడం, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టడం. గతంలోనూ ఇప్పటికీ ఆయన స్పష్టంగా చెబుతున్న విషయం ఇదే. ప్రజాప్రతినిధులు తమ ప్రవర్తనలో నైతికతను పాటించాలి. కొన్ని సందర్భాల్లో ఎమ్మెల్యేలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, అసమర్థత చూపడం వంటి పరిణామాలు చంద్రబాబును ఆందోళనకు గురి చేశాయి. ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీకి నష్టం కలిగించే ప్రవర్తనను ఆయన సహించబోమని తేల్చి చెప్పారు. ఒక్కో ఎమ్మెల్యేకు 2 అవకాశాలు మాత్రమే ఉంటాయని, ఆపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించడం ద్వారా ఆయన పార్టీ పరిరక్షణకు తన స్థిరమైన వైఖరిని స్పష్టంగా వెల్లడించారు. ఇటీవల టీడీపీకి చెందిన కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు చేసిన వివాదాస్పద చర్యలపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ ఫారెస్టు సిబ్బందిపై దాడి చేయడం, ఆమదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ విద్యా సంస్థల్లోని ప్రిన్సిపల్పై వేధింపులకు దిగడం, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ మహిళా కార్యకర్తలపై వేధింపులు, ఈ ఘటనలన్నీ పార్టీకి నష్టం కలిగించేలా మారాయి. ఈ పరిణామాలపై చంద్రబాబు స్పష్టంగా స్పందిస్తూ వ్యక్తిగత తప్పిదాల వల్ల పార్టీ
పార్టీకి చెడ్డ పేరు రాకూడదని హెచ్చరించారు. అంతర్గత విభేదాలు, అనుచిత వ్యాఖ్యలు, ప్రజానమ్మకాన్ని దెబ్బతీసే ప్రవర్తనను సహించబోమని ఆయన గట్టిగా చెప్పిన తీరు పార్టీ క్రమశిక్షణపై ఆయన దృష్టిని స్పష్టంగా చూపుతోంది. ఇది కేవలం హెచ్చరిక కాదు, పార్టీ పరిపాలనలో అనైతికత, బాధ్యత, ప్రజాస్వామ్య విలువలు నిలబెట్టే సంకల్పానికి సంకేతం. అధిష్టానం కఠిన చర్యలకు సిద్ధంగా ఉన్నందున సంకేతాలు పార్టీని శాస్త్రీయంగా నడిపించాలన్న చంద్రబాబు సంకల్పాన్ని మరోసారి వెలుగులోకి తెచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచే దిశగానే వ్యవహరిస్తుంది. గత ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను సమర్థవంతంగా ఎండగట్టడమే కాకుండా పాలనలో లోపాలను ప్రజల ముందుంచే ప్రయత్నం జరిగింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది ప్రజాప్రతినిధుల ప్రవర్తన పార్టీకి ప్రతికూలంగా మారుతుండడాన్ని గమనిస్తున్నారు. క్రమశిక్షణను పాటించని వివాదాస్పద వ్యాఖ్యలు చేసే నేతలపై గట్టి హెచ్చరికలు కూడా జారీ చేయడం ద్వారా పార్టీ పరిరక్షణపై దృష్టి పెట్టారు. ఇక అభివృద్ధి పనులపై ప్రజలతో నేరుగా కమ్యూనికేషన్ పెంపు వంటి చర్యల ద్వారా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలి అన్నదే లక్ష్యంగా ఉంది. ఇది కేవలం హెచ్చరికల స్థాయిలో కాకుండా పార్టీ పరిపాలనను శాస్త్రీయంగా, నైతికంగా నడిపించే దిశగా వేసిన పునాది రాయిగా మారడాన్ని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. ఇప్పటికైనా గాడి తప్పిన నేతల్లో మార్పు వస్తుందా అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే.